ఏం చేస్తుంటాము? ఈరోజు ఉగాది కదా, ఉగాది పచ్చడి చేస్తాం. అవునా? ఉగాది పచ్చడి అంటే 6 రుచులు, షడ్రుచులు అంటారు అనమాట. మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, ఉప్పు, కొత్త చింతపండు, కారం. ఈ 6 రుచులు కలిపితే షడ్రుచులు ఉగాది పచ్చడి. ఈరోజు ఉగాది రోజు ఉగాది పచ్చడి తినాలి, దేవుడి దగ్గర పెట్టుకొని ప్రసాదం లాగా తినాలి. 6 రుచులు కలగలిపిన పచ్చడి ఉగాది పచ్చడి. మనకి ఉగాది రోజు ఈ పచ్చడి తిన్నప్పుడు ఏ రుచి ముందొస్తే జీవితం అంటే సంవత్సరం అంతా ఆ రుచి ఉంటుందని అంటారు పెద్దలు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అందుకనే అందరూ తీయగా ఉండాలి, సంవత్సరం అంతా అన్ని శుభాలే జరగాలి, అన్ని మంచి వార్తలే వినాలి అని కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకొని బెల్లం ఎక్కువ వేసుకొని చేసుకుంటారు. తీపి రుచి ముందొస్తే సంవత్సరం అంతా మనకి అన్ని మంచి శుభాలే జరుగుతాయి, అన్ని మంచి విషయాలే జరుగుతాయి, మంచి విషయాలే వింటాము అని అనుకుంటారనమాట. అందుకనే ఉగాది పచ్చడి చేస్తున్నాను నేను ఇప్పుడు. అందరికీ హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్షలు, శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉగాది చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మీ జీవితంలో అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. దానికి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఈసారి తోలుతో సహా వేస్తున్నాను. కావాలంటే తొక్క తీసైనా వేసుకోవచ్చు. తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేస్తాను. ఇప్పుడు తొక్కతో పాటు వేస్తున్నాను, తొక్క తీయడం లేదు. మేము ఉగాది పచ్చడి ఇట్లా పచ్చడిలాగా చేసుకుంటాము, నీళ్ళు లాగా చేసుకోము. చాలామంది అందరూ ఈ మధ్య నీళ్ళుగా గ్లాసులో పోసుకొని తాగుతున్నారు కదా, పానకంలాగా. అట్లా చేయను, నేను పచ్చడిలాగా చేస్తాను. మనము ప్రసాదంలాగా అరచేతులు వేసుకుంటే నిలబడేటట్టు. ఇంకా ఏమేమో వేయను, ఉట్టి 6 రకాల రుచులతోనే నేను పచ్చడి చేస్తాను. షడ్రుచుల ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు అంటారు కదా, 6 రకాల రుచులు అవే వేస్తాను, ఇంక ఎక్స్ట్రా ఏమి వేయను. మా సైడ్ ఇలాగే చేసుకుంటారు. మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు, బెల్లం, ఈ 6 రకాల రుచులే వేసుకుంటారనమాట. షడ్రుచుల ఉగాది పచ్చడి అంటారు. 6 రకాల రుచులే ఉండాలి కదా. చాలా రకాలు మిక్స్ చేస్తున్నారు, ఫ్రూట్స్ అని, ఇంకా అరటి పండ్లని, పుట్నాల పప్పులని, కొబ్బరని, ఏంటంటో వేసుకుంటారు. అవి ఇంకా 6 రకాల రుచులు అవ్వవు కదా. 20 రకాల రుచులో 30 రకాల రుచులు అయిపోతాయి అన్నీ వేస్తే. ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, ఇంకా పుట్నాల పప్పులు, గసగసాలు, ఏంటంటో వేస్తున్నారు ఈ 6 రకాల రుచులతో పాటు. ఇంకా నీళ్ళుగా పానకంలాగా కూడా చేసుకుంటున్నారు. మేమైతే పచ్చళ్ళలాగా 6 రకాల రుచులు వేస్తాము. చూడండి నేను ఎలా చేస్తానో. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, మిక్సీలో వేస్తున్నాను. మిక్సీ లేనప్పుడు అప్పుడు చిన్నప్పుడు రోట్లో నూరుకునే వాళ్ళము. మనకి ఎంత పచ్చడి కావాలో అంత క్వాంటిటీ చూసుకొని చేసుకోవాలి. నేను 1 మామిడికాయతో చేస్తున్నాను. ఇది కొంచెం పెద్ద సైజు మామిడికాయే, మాకు సరిపోతుంది. ఇంకా సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ తగినంత వేసుకోవాలి. 1.5 స్పూన్ వేస్తున్నాను చిన్న స్పూన్తో. 1 టీ స్పూను కారం వేస్తున్నాను. టేస్ట్కి తగినంత మీరు చూసుకొని వేసుకోవాలి, ఏవి ఎక్కువ ఏవి తక్కువ అని. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా, అది పులుసు బాగా పిసికి అది పులుసు పోసుకోవాలి, తొక్కలు పడకుండా.
ఇంకా ఈ ఉగాది పచ్చడి మనం పొద్దున్నే ప్రసాదం లాగా తీసుకుంటాం కదా, ఏ టేస్ట్ ముందొస్తే సంవత్సరం అంతా అలాగా ఉంటుంది. కారంగా ఉంటే అంత కారంగా జీవితం అంతా కారంగా ఉన్నట్టు ఉంటుంది అని అనుకుంటారు. చేదొస్తే చేదుగా ఉన్నట్టు అనుకుంటారు. చూడండి, ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. బెల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను, కొంచెం స్వీట్గా ఉండాలని. మనకు తిన్నప్పుడు స్వీట్ టేస్ట్ వచ్చిందనుకోండి, సంవత్సరం అంతా తీయటి కబుర్లు వింటూ తీయగా అన్నీ జరుగుతాయని అనుకుంటాము. ఇంకా వేప పువ్వు కూడా వేసాను. ఇంకా అన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, మిక్సీ పట్టాను. ఉగాది పచ్చడి రెడీ. మామిడికాయ వేసాను, ఉప్పు వేసాను, కారం వేసాను, చింతపండు పులుసు వేసాను, బెల్లం వేసాను, వేప పువ్వు వేసాను. 6 రకాల రుచులు. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాను. పైనుంచి వేప పువ్వుతో గార్నిష్ చేస్తున్నాను. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాను. చూడండి, ముందు ఉగాది పచ్చడి చేసేసి దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని పళ్ళు అవి పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసేసుకుంటాను. మిగతా ప్రసాదాలు మళ్ళీ చేసి మళ్ళీ పెడతాను. లేకపోతే అన్నీ చేసేవరకు దీపం లేకుండా దేవుడి దగ్గర అట్లా ఉంటుందని తొందరగా చేసేసుకుంటాను. మామూలు రోజుల్లో కూడా మామూలు పండగలప్పుడు కూడా ఒక ప్రసాదం చేసి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసేసుకుంటాను. మిగతా ప్రసాదాలన్నీ చేసుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ దండం పెట్టుకుంటాను. లేకపోతే అన్నీ అయ్యే వరకు ఉంటే దేవుడి దగ్గర దీపం కూడా లేకుండా అట్లనే ఉంటుంది మధ్యాహ్నం వరకు అని పొద్దున్నే ఒక ప్రసాదం చేసేసి పూజ చేసేసుకుంటాను నేను. ఇప్పుడు ఉగాది పచ్చడి చేసేసాను కదా, ఇంకా పూజ చేసేసుకుంటున్నాను. మిగతా ప్రసాదాలు మళ్ళీ చేసి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాను.
చూడండి మా బాల్కనీ చూపిస్తున్నాను. బాగా పూలు పూస్తున్నాయి, గులాబీ పూలు, ఇంకా వేరే జినియా పూలు అవన్నీ కూడా పూస్తున్నాయి. చూడండి నా వెనక గులాబీ పూలు బాగా పూసినాయి, అందుకనే బాల్కనీ చూపిస్తున్నాను. ఇప్పుడు మామిడికాయ పులిహోర చేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టాను. కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసాను. 1 గుప్పెడు వేరుశనగ పప్పులు వేసాను, పల్లీలు, ఇంకా ఒక స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు వేసాను, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. అన్నీ దోరగా వేయించుకోవాలి బాగా. ఇంకా వైట్ రైస్ ముందే చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు వేసాను, 1 మామిడికాయ మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను తొక్కతో సహా. కావాలంటే తొక్క తీసేసైనా వేసుకోవచ్చు. ఈరోజు నేను తొక్కతో సహా చేస్తున్నాను. ఇంకా మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను 1 మామిడికాయ, మీడియం సైజు మామిడికాయ. ఆ పేస్ట్ వేసాను. కావాలంటే తురుముకోనైనా తురుముకోవచ్చు. నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను. మిక్సీలో వేస్తే తొందరగా అయిపోతుందని. ఇంకా మామిడికాయ పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇంకా ముందే 1/2 టీ స్పూన్ పసుపు వేసాను, ఇంకా ఇంగువ వేసాను 1/2 టీ స్పూను. అంతా బాగా కలుపుకోవాలి. కరివేపాకు ఎండిపోయింది ఉంది, అది వేసాను. పచ్చి కరివేపాకు అయిపోయింది. పచ్చి కరివేపాకే ఫ్రిడ్జ్లో పెడితే ఎండిపోయింది. నేను ఫ్రెష్ది ఉందనుకున్నా, చూస్తే ఎండిపోయింది. ఇంకా అదే వేసాను. ఇంకా రైస్ వేసుకోవాలి. మనకి పులుపు ఎంత సరిపోతుందో అంత చూసుకొని రైస్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేసుకొని వాళ్ళు చాలామంది చేసుకుంటుంటారు ఈ ఉగాది రోజు మామిడికాయ పులిహోర. చేసుకొని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు, నిమ్మకాయ ఏం వేయకుండా ఈ మామిడికాయ పులిపే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగల్ చేస్తున్నాను. బియ్యము, పెసరపప్పు 2 ఉడకబెట్టాను. ఉడికిన తర్వాత పాలు పోసి మళ్ళీ కాసేపు ఉడకబెట్టుకోవాలి. బెల్లము కరిగించి పెట్టుకున్నాను. ఇప్పుడు వడగట్టి పోస్తున్నాను. ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు, ఇసుక ఉంటుంది. అందుకనే ఎప్పుడు నేను బెల్లము కరిగించి వడగట్టి పోస్తాను. డైరెక్ట్ వేసేవాళ్ళు నా చిన్నప్పుడు. అప్పుడైతే ఉండేది కాదు ఇసుక అవి. ఇప్పుడైతే ఇసుక ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. వడగట్టిన తర్వాత చిన్న చిన్న రాళ్ళు, ఇసుక వస్తున్నాయి వడగట్టినప్పుడు. అందుకే నేను ఎప్పుడు వడగట్టే పోస్తాను. చూడండి నల్ల నల్ల కనిపిస్తుంది కదా, అది ఇసుక. మనకి స్వీట్ ఎంత కావాలో అంత బెల్లము కరిగించి పోసుకోవాలి వడగట్టుకొని. చిన్న గ్లాస్తో 1/2 గ్లాసు బియ్యం వేసాను, 1/4 గ్లాసు పెసరపప్పు వేసాను. 2 కుక్కర్లో పెట్టి ఉడికిన తర్వాత మనం పాలు పోసుకోవాలి. క్వాంటిటీ ఏం లేదు, 1 గ్లాస్ అన్ని పాలు పోసాను. అది ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం బెల్లము కరిగించుకొని ఇట్లా వడగట్టుకొని పోసుకోవాలి. ఇవి 2 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి 2 ఎలాచి దంచి వేస్తున్నాను. పౌడరు, ఎలాచి పౌడరు. కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి దానికి తగినంత వేస్తున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి మీరు. ఇప్పుడు స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. దాంట్లో నెయ్యి, జీడిపప్పులు, ద్రాక్ష వేయించేస్తాను. ఇంకా నెయ్యి వేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. పొంగల్లో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా. ఇంకా జీడిపప్పులు, ద్రాక్ష వేయించిన నెయ్యి వేస్తాను, అందుకే నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను. ఇంకా జీడిపప్పులు మీకు తగినన్ని వేసుకోండి. నా దగ్గర కొంచెమే ఉన్నాయి, అవి వేస్తున్నాను. ఇంకా ద్రాక్ష కూడా వేసాను.
మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఇంకా దోరగా వేయించుకొని నెయ్యితో సహా పొంగల్లో వేసేస్తాను. చూడండి, దోరగా వేగినవి ఇంకా పొంగల్లో వేసేస్తున్నాను. ఇంకా అంతా బాగా మిక్స్ చేసుకుంటే చక్కెర పొంగల్ రెడీ. బెల్లం కూడా మీకు తగిన స్వీట్ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళకి స్వీట్ తక్కువ, తినే వాళ్ళు తక్కువ, స్వీట్ బాగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ, అట్లా చూసుకొని వేసుకోవాలి. ఇంకా పులిహోర పొంగల్ కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.